చికెన్ కర్రీ ఇది ఒక హాఫ్ కేజీ నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కుక్కర్లో చేస్తున్నాను అనమాట. నేను ఇది తొందరగా అవ్వడానికి స్టవ్ పెట్టి కుక్కర్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసి ఇప్పుడు చికెన్ కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిరియాలు, జీలకర్ర, నువ్వులు, సాజీరా కాదు సోంపు, జాపత్రి, కొబ్బరి, లవంగాలు, చెక్క. ఇవైతే మిరియాలు ఒక 10-12 తీసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూను సోంపు, కొబ్బరి ఇంత ముక్క తీసుకున్నాను అనమాట. ఇవన్నీ ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. అసలు ఆయిల్ కూడా వేయలేదు. ఇవన్నీ వేగిన తర్వాత చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అల్లంపై పేస్ట్ వేస్తున్నాను అనమాట. ఒక స్పూను వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట, పచ్చివాసన పోయేంత వరకు. ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసుకో. కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసాను అనమాట. పసుపు, మీ టేస్ట్కి సరిపడే సాల్ట్. నేను కల్లుప్పు వాడుతున్నాను. ఉప్పు, పసుపు వేసిన తర్వాత బాగా కలిపేసేసుకొని ఇలా లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ పెట్టామంటే నీరంతా వచ్చేస్తుంది. చూసారంట నీరంతా వచ్చేస్తుంది. మీ రుచికి సరిపడ కారం, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను అనమాట. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కారం వేసి మిక్స్ చేసుకున్నాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా, అలాగే నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా వేసాను అనమాట. 1 గ్లాస్ వాటర్, అంతా ఒక్కసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టామంటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ. ఇది దోశలోకి, వైట్ రైస్లోకి కానీ, కలర్ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. ఇది పెట్టేశాను. ఒక 2 విజిల్స్ వస్తే కర్రీ రెడీ అవుతుంది అనమాట. చికెన్ కర్రీ ఫస్ట్ విజిల్, సెకండ్ విజిల్, విజిల్ కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఉడికించాలన్నమాట. నాకు కొంచెం లూజ్ ఎక్కువ అనిపిస్తుంది, అందుకని ఈ స్టేజ్లో మనము ఉప్పు కారం చెక్ చేసుకోవచ్చు అనమాట. స్టవ్ కట్ చేస్తున్నాను. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. ఇది అనమాట చికెన్ కర్రీ, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.